పరమందు వాసినుడైయున్న దేవాతి దేవునికి మొదటిగా నా యొక్క స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా తెలియజేసుకుంటున్నాను. ప్రియులైన వారందరికీ కూడా మన ప్రభువును, రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒకసారి ఈ రీతిగా ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞుడై ఉన్నాను. ప్రియులారా, క్రైస్తవులము అంటే దాని నిర్వచనం మనందరికీ తెలిసిందే. అయితే క్రైస్తవులము అని మనం పిలిపించుకుంటున్నామా? జీవిస్తున్నామా? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవునిగా నేను పిలిపించుకుంటున్నాను అంటే అది క్రైస్తవ్యం కాదు. క్రైస్తవునిగా జీవిస్తున్నాను అంటే అది క్రైస్తవ్యం. ఈరోజు ఈ క్రైస్తవ సమాజంలో విపరీతమైనటువంటి, దారుణమైనటువంటి, భయంకరమైనటువంటి బోధలనేవి పెరిగిపోతున్నాయి. గ్రంథం సమర్థించలేనటువంటి బోధలు, గ్రంథముతో నిరూపణ చేయలేనటువంటి బోధలనేవి చాలా ఈ రోజున క్రైస్తవ సమాజంలో విచ్చలవిడిగా, నిస్సిగ్గుగా, నిస్సంకోచంగా పరిగెడుతున్నాయి. ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశాను. సహోదరులు రత్నకిషోర్ గారు. గతంలో ఆయనతో నేను 3 డిబేట్లు చేశాను. అవకాశం వస్తదేమో అని చూస్తున్నాను మరలా ఆయనతో చేయడానికి. ఎందుకంటే అటివారు చాలామందిని అసత్యం వైపు నడిపిస్తున్నారు. ఇది చెప్పడానికి నేను సిగ్గుపడట్లేదు, భయపడట్లేదు. ఆయన చేసే బోధలో చాలా వరకు వాక్య విరుద్ధమైనటువంటివే ఉన్నాయి. ఏదో ఒకటి లేఖనానుసారంగా ఉంది అని చెప్పి మిగతావి లేఖనానుసారంగా ఉన్నాయని నమ్మడం అది వాక్యానుసారం కాదు. ఎందుకంటే పేతురు గారు ఒక మాట అంటారు. ధర్మశాస్త్రం అంతా పాటించి ఒకటి తప్పినా సరే ధర్మశాస్త్రం అంతా కూడా తప్పినట్టే. అంటే వాక్యం విషయంలో ఏదో ఒకటి కరెక్ట్‌గా చెప్పి మిగతావన్నీ కూడా వాక్య విరుద్ధమైతే అవి కూడా వాక్యానుసారమే అని అనుకోవడం కరెక్ట్ కాదు. ప్రతీది కూడా లేఖనానుసారంగా ఉండే విధంగా మనము ప్రయాసపడాలి. సహోదరులు ఒక వీడియో చేస్తూ యేసుక్రీస్తు కేవలము దేవుని కుమారుడు, దేవుడు కాదు అనే వారికి నా సమాధానము అని ఆయన ఒక వీడియో చేసి ఆయన ఏం మాట్లాడుతున్నారంటే 4 సువార్తలు కూడా యేసుక్రీస్తు దేవుడని చెబుతున్నాయి అని ఆయన మాట్లాడారు. ఎంత దారుణమండి! 4 సువార్తలు యేసుక్రీస్తు దేవుడని చెబుతున్నాయా? సో, ఎప్పుడైతే ఆ వీడియో నేను చూసానో వెంటనే సోదరు ఉదయ్‌కి నేను మెసేజ్ పెట్టాను. "ఏంటి సోదరా ఇది వాక్యానుసారమా?" అంటే, "అవును 4 సువార్తలు యేసు దేవుడని చెబుతున్నాయి. 4 సువార్తలే కాదు 66 పుస్తకాలు కూడా యేసు దేవుడని చెబుతున్నాయి" అన్నట్టుగా సోదరుడు నాకు కామెంట్ చేశాడు. సో, వెంటనే నాకు మరలా దాని మీద ఒక వీడియో చెయ్యాలి అని నాకనిపించి మరలా ఈ విధంగా మరలా ఒక వీడియో చేయడం అనేది చేస్తున్నాను. అయితే ఈరోజు నేను మీ అందరితో పాటు కూడా పంచుకునేటువంటి విషయం ఏంటంటే, నేను నా గురువైన యేసుక్రీస్తు బోధలోనే ఉన్నానా? నేను నా గురువైన యేసుక్రీస్తు బోధలోనే ఉన్నానా? ఇది ఈరోజు మీ అందరితో పాటు కూడా నేను కూడా తెలుసుకోవడానికి, నేను గ్రంథం నుండి గ్రహించిన దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. క్రైస్తవుడు అంటే మనందరికీ తెలిసిందే చెప్పాను కదా! క్రీస్తును అనుసరించేవాడు. క్రైస్తవుడు అంటే యేసుక్రీస్తును అనుసరించేవాడు. క్రైస్తవుడు అంటే. అంటే యేసుక్రీస్తుకు శిష్యుడు. యేసుక్రీస్తుకు శిష్యుడు.
కాబట్టి యేసుక్రీస్తు అనుచరులు, యేసుక్రీస్తును వెంబడించువారు అని మనం చెబుతుంటాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. కాబట్టి మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అంటే యేసుక్రీస్తు మాటలను నిజంగా నమ్మి ఆయన మాటల యందు నిలిచి ఉంటే అటువారు యేసుక్రీస్తు శిష్యులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు బోధలో నిలిచి ఉండి వాటి ప్రకారము జీవించువాడై ఉంటే అతడు యేసుక్రీస్తుకు శిష్యుడు, యేసుక్రీస్తు అనుచరుడు, క్రైస్తవుడు అని మనం చెబుతుంటాం. అదేవిధంగా యోహాను సువార్త 9వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది మనకి. ఒక గుడ్డివాడిని యేసుక్రీస్తు వారు బాగు చేసినప్పుడు అతడు పరిసయ్యుల యొద్దకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంభాషణలో అతడు మాట్లాడిన మాటలు ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 25వ వచనం. వాడు ఆయన పాపియో కాడో నేనెరుగను. ఆయన పాపియో కాడో నేనెరుగను. ఒకటి మాత్రము నేనెరుగుదును. నేను గుడ్డివాడినయ్యుండి ఇప్పుడు చూచుచున్నానెను. అందుకు వారు, ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఎలాగు తెరిచెనని మరలా వానిని అడుగగా, వాడు, ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి. మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదుము గాని వీడెక్కడి నుండి వచ్చెనో ఎరుగమని చెప్పి వారిని దూషించిరి. మేము, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులం. ఎందుకంటే మోషేతో దేవుడు మాట్లాడాడని మేము ఎరుగుదాం, కానీ వీడెక్కడి నుంచి వచ్చాడో మాకు తెలియదు అన్నట్టుగా ఇక్కడ శాస్త్రులు పరిశీలన మాట్లాడుతున్నారు. మేము మోషే శిష్యులం అన్నప్పుడు మోషే దేవునితో మాట్లాడినట్టుగా మేము ఎరుగుదాం. మేము మోషే శిష్యులం అంటే ఏంటి? ధర్మశాస్త్రాన్ని బట్టి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది మోషే ద్వారా ఇవ్వబడింది. సో దానిని బట్టి వారు మోషే శిష్యులు అన్నారు. ఆ మోషేతో దేవుడు మాట్లాడాడు. నువ్వే ఆయన శిష్యుడు. అంటే యేసుక్రీస్తు నా గురువు అని నువ్వు అనుకుంటున్నావా? యేసుక్రీస్తు నా గురువు నువ్వు అనుకుంటున్నావా? లేకపోతే నీకు బోధించే వ్యక్తి నీ గురువు అని అనుకుంటున్నావా? ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రతి క్రైస్తవుడు కూడా. నాకు వాక్యాన్ని నేర్పే వ్యక్తి నాకు గురువా? లేకపోతే యేసుక్రీస్తు నాకు గురువా? అనేది మనకు మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం అనేది ఇవ్వడానికి మనము ప్రయత్నం చేయగలం. ఎవరు నా గురువు అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఎవరు నా గురువు అనేది మనం ఆలోచన చేస్తే ఆయన యొక్క బోధలో నేను ఉన్నానా లేదా అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆటల్లో కోచ్లు ఉంటారు, ఇన్స్ట్రక్షన్స్ వారు ఉంటారు, ఇన్స్ట్రక్టర్లు. అంటే ఆ కోచ్ చెప్పినట్టుగా ఈ ఆట నేర్చుకున్నవాడు చేస్తే ఖచ్చితంగా ఆ ఆటలో నెగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే కోచ్ చెప్పినట్టుగా ఈ ఆటగాడు చేస్తే. కోచ్ చెప్పకుండా తనకు నచ్చినట్టుగా చేస్తే ఆటలో నెగ్గలేడు కదా. ఎందుకంటే ఆ కోచు ఆటను ఏ విధంగా ఎట్లాగా ఆడాలి, ఏ విధంగా ప్రత్యర్థిని ఓడించాలి అనేది కోచ్ ట్రైనింగ్ అనేది ఇస్తుంటాడు. కాబట్టి ఆ ప్రకారంగా ఆటగాడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు నా గురువు అని నేను అనుకుంటే ఖచ్చితంగా నేను ఆయన చెప్పిన బోధలో ఉండడం అనేది చేయగలను. ఆయన చెప్పినట్టుగా నేను నడవడానికి నేను ప్రయత్నం చేయగలను. కానీ ఈ క్రైస్తవ సమాజంలో ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు గురువు అనేటువంటి కాన్సెప్ట్ అనేది పక్కకు నెట్టేసి ఆ స్థానంలోనికి తనకు వాక్యం నేర్పిన వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ఈయన నా గురువు, ఈయన నా గురువు, ఈయన నా గురువు అని.
వాళ్ళు గురువులు కాదు. కేవలం వాక్యాన్ని నేర్పారంతే. అక్కడ గురువుగా ఆయనను భావించకూడదు. బోధకుడిగా భావించాలి, సువార్థికుడిగా భావించాలే తప్ప గాని, గురువుగా భావించకూడదు. ఇది ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. గురువు అనేటువంటి మాట బైబిల్ ప్రకారంగా ఈ లోకంలో వాక్యాన్ని బోధించే ఏ ఒక్కరికి కూడా పెట్టకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట. మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయం అక్కడ మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మరియు మీరు గురువులని పిలువబడవద్దు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు అని అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అంటే అపోస్తలుని ఉద్దేశిస్తూ మీరు గురువులుగా పిలిపించుకునేటువంటి అర్హత మీకు లేదు. ఎందుకంటే మీ గురువు క్రీస్తు. అందుకే కదా అపోస్తలు చాలామందికి వాక్యాన్ని నేర్పారు. కానీ ఎక్కడ కూడా వారు గురువులుగా పిలిపించుకోలేదు. వారెక్కడ గురువులుగా పిలిపించుకోలేదు. బోధకులుగా పిలిపించుకున్నారు. సువార్థికులుగా పిలిపించుకున్నారే గాని తప్ప గాని గురువుగా అనేది అపోస్తలు ఎక్కడ కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ఇదిగో నా గురువైనటువంటి పౌలు దగ్గర, లేకపోతే నా గురువైనటువంటి పేతురు దగ్గర, యోహాను దగ్గర అని ఎక్కడ కూడా వాళ్ళు పిలిపించుకోలేదు. కారణము యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు కాబట్టి మీరు గురువులను పిలువబడవద్దు అని. మరి ఈరోజు మనము కూడా మనలో చాలామంది కూడా ఏం చేస్తున్నామంటే నా గురువు ఈయన, నా గురువు సో అండ్ సో, నా గురువు సో అండ్ సో అని మనం చెబుతుంటాం. ఆ పరిస్థితి క్రైస్తవునికి రాకూడదు. ఏ క్రైస్తవుడైనా సరే మీ గురువు ఎవడు అంటే యేసుక్రీస్తే నా గురువు అని చెప్పే విధానం ఉండాలి. యేసుక్రీస్తే నా గురువు. యోహాను సువార్త 15వ అధ్యాయం ఒకసారి మనం చదివితే 1వ వచనం, నేను ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను ద్రాక్షావళిని, మీరు తీగెలు. అంటే ఈ యేసుక్రీస్తునందున్న ప్రతి ఒక్కరూ కూడా తీగగానే ఉండాలి తప్ప కానీ ద్రాక్షావల్లిగా ఉండకూడదు. ద్రాక్షావల్లి కేవలం యేసుక్రీస్తు మాత్రమే. ద్రాక్షవల్లి కేవలము యేసుక్రీస్తు మాత్రమే. ద్రాక్షవల్లి నేను తీగలు మీరు, ఎవడును నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. అంటే ద్రాక్షావల్లి అని ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే. గురువు అంటే ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే. అంతే తప్ప కానీ వాక్యం మనకు నేర్పాడు కదా అని చెప్పి అతను గురువుగా భావించకూడదు. అలా భావిస్తున్నావు అంటే వాక్యాన్ని నువ్వు బట్టి ఏం చేస్తున్నావు అంటే యేసుక్రీస్తును గురువుగా అంగీకరించట్లేదు. గురువు ఒక్కడే. చాలా క్లియర్‌గా వాక్యం చెప్తుంది. చాలా క్లియర్‌గా వాక్యం చెప్తుంది. మరి అలాంటి మన ప్రభువైనటువంటి మన గురువైనటువంటి యేసుక్రీస్తు బోధల్లో దేవుని గురించి ఏం చెప్పాడు? ఇది మనం ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. మన గురువైనటువంటి యేసుక్రీస్తు బోధలో దేవుని గురించి ఆయన బోధ ఏమిటి? ఆయన దేవుని గురించి కూడా బోధించాడు కదా! ఆయన 3.5 సంవత్సరాల కాలమందు ఆయన దేవుని గురించి కూడా బోధించాడు. బోధించినప్పుడు మరి ఆ బోధలో దేవుని గురించి ఆయన ఏమి బోధించాడు? ఈరోజు మరి ఆయనను గురువుగా నేను భావిస్తున్నప్పుడు మరి నేను ఆయన బోధల ప్రకారంగా దేవుడు ఎవరని నేను బోధిస్తున్నాను ఈ రోజున. నేను గురువుగా భావించే యేసుక్రీస్తు బోధలో దేవుని గురించి ఏముంది? ఈరోజు నేను చేస్తున్న బోధల్లో దేవుని గురించి ఏం చెబుతున్నాను అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ప్రియమైన వారలారా. మనకి ఇష్టం వచ్చినట్టుగాను, మనకు తోచినట్టుగాను, మనకు ఏదో మదిలోనికి వచ్చిన దాని ప్రకారం మాట్లాడడం కాదు. వాట్ ఎవర్ వీ వాంట్ టు స్పీక్, వీ హావ్ టు స్పీక్ విత్ ద హోలీ బైబిల్. వీ నీడ్ టు స్పీక్ విత్ ద హోలీ బైబిల్. వితౌట్ బైబిల్, వితౌట్ క్లియర్ explanation we should not speak. సో నా గురువైనటువంటి యేసుక్రీస్తు బోధలో దేవుడు ఆయన దేవుని గురించి చెప్పిన మాటలు ఏంటి అంటే ఆయన మార్కు సువార్త 12వ అధ్యాయం మనం చదివితే అక్కడ శాస్త్రి ఆయన అడుగుతాడు. మార్కు సువార్త 12వ అధ్యాయము
29 నుంచి 32 వచనాలు అక్కడ మనం చదివితే 28 నుంచి కూడా, శాస్త్రులు ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనదేదని ఆయనను అడిగినందుకు యేసు, ప్రధానమైనదేదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియూ లేదని అతనితో చెప్పాను. ఆ శాస్త్రి, చూడండి ఇక్కడ శాస్త్రి ఏమంటున్నాడు, ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. ఈ మాట ఎక్కడిది? ఈ ఆజ్ఞ ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ. దాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రస్తావించారు అంటే దాని అర్థం ఏంటి? అదే ఆజ్ఞ యేసుక్రీస్తు వారు ఇక్కడ ప్రస్తావించారు అంటే దాని అర్థం ఏంటి? అంటే ఆయన బోధల్లో దేవుడు ఒక్కడే అనే కదా. అదే ఆజ్ఞ ఇక్కడ తీసుకొచ్చి ఆయన ప్రస్తావించారు అంటే దాని అర్థము, ఆయన బోధల్లో నా గురువు అని నేను ఎప్పుడైతే అంగీకరిస్తున్నానో, మరి ఆ గురువు బోధల్లో దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని నా గురువు ప్రకటించినప్పుడు మరి నేను ఎట్లా ప్రకటిస్తున్నాను ఈ రోజున? నా గురువుగా నేను అంగీకరించిన యేసుక్రీస్తు బోధ ప్రకారం నేను బోధిస్తున్నానా, లేకపోతే నా ఇష్టానుసారంగా నేను బోధిస్తున్నానా? ఎందుకంటే నా గురువు అడుగుజాడలో నేను నడుస్తున్నానా లేదా అనేది మనము పరిశీలన చేసుకోవాలి కదా. వి హ్యావ్ టు ఎగ్జామిన్, వి హ్యావ్ టు ఇన్స్పెక్ట్ వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్. ఆలోచన చేయవలసిన అవసరం ఉంది కదా. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు వేరొకడు లేడనియు నువ్వు చెప్పిన మాట సత్యమే అనేటువంటి మాట శాస్త్రి అన్నాడు అంటే యేసుక్రీస్తు వారి బోధలో దేవుడు ఒక్కడే అనే మాట కదా. చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. అదేవిధంగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం చూద్దాం. 23వ అధ్యాయం 9వ వచనము, మరియు భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు. అంటే అర్థం ఏంటి? తండ్రి అని పేరు పెట్టడం కాదు, తండ్రి అని పిలవవద్దు. పేరు పెట్టడం అంటే తండ్రి అని ఎవరిని పిలవవద్దు. ఆయన పరలోకమందు ఉన్నాడు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. అంటే దేని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాడు? ఆత్మ సంబంధమైనటువంటి సందర్భాన్ని బట్టి, ఆత్మ సంబంధమైన సందర్భాన్ని బట్టి తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు. అందుకే పరలోకమందున్న మా తండ్రి అని మన ప్రార్థనలు ప్రారంభిస్తాం. తండ్రి ఒక్కడే. అలాగని దేవుళ్ళు ఇద్దరు ముగ్గురు అని కాదు, తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే. అది కూడా యేసుక్రీస్తు వారి బోధలో ఉంది. తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే అనేటువంటి బోధ కూడా యేసుక్రీస్తు బోధలో ఉంది. నా గురువు అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ గురువు గారి బోధలో దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే అనే బోధ ఆయనలో ఉంది. ఈ విషయం మనం గ్రహించాలి. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే, యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం అక్కడ ఆయన మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారు? ఆయన, యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు చూచి తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరి యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, దేవుని ఒక్కడే తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడు అయిన వాని యొద్దకు, వాని అంటే ఒక్కడే. యేసుక్రీస్తు బోధల్లో నువ్వు గురువుగా భావిస్తున్న ఆ యేసుక్రీస్తు బోధల్లో తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆయనే తండ్రి అయిన దేవుడు, ఆయనే తండ్రి అయిన దేవుడు. కాబట్టి దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే అంటే అదేదో మరలా విడమరిచి విడదీసి ఆ దేవుడు ఒక్కడే అంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అంత మాత్రాన యేసుక్రీస్తు దేవుడు కాదు. ఈ కాన్సెప్ట్ యేసుక్రీస్తు వారు తీసుకురాలేదు. అది ఈరోజు మనము పుక్కించిన, మనము కల్పించిన, మనము సృష్టించిన బోధ.
కానీ యేసుక్రీస్తు నా గురువు అంటాము. మన సొంత బోధలు తీసుకొచ్చి బోధిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు బోధల్లో మనము జాగ్రత్తగా ఆలోచించేము. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అనేది ఆలోచించేము. యేసుక్రీస్తు వారి బోధలో దేవుడు ఒక్కడే అని ఉందా? లేకపోతే దేవుడు త్రిత్వము అనేది ఉందా? లేకపోతే దేవుడు త్రియేకుడని ఉందా? ఇవేం ఆలోచించేయము. ఎవడో మానవ కల్పితాలను తీసుకొచ్చి మనం బైబిల్ ప్రకారంగా బోధించడానికి ప్రయత్నం చేస్తాము. తిరిగి యేసుక్రీస్తు నా గురువు అంటాం. అంటే ఎంతటి నయవంచన చేస్తున్నాం మనం ఈ రోజున. ఎంతటి నయవంచనతో మనం ఈ రోజున సువార్త చేస్తున్నాము. రత్నకిషోర్ గారు మాట్లాడుతూ దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని ఆయన చాలా మరుగు చేసి పడేస్తున్నాడు ఆయన. చాలా, చాలా దారుణంగా ఆయన దేవుడు ఒక్కడే అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉందో బైబిల్‌లో దాన్ని పూర్తిగా ఆయన సమాధి చేసి, ఆ సమాధి మీద ముగ్గురు దేవుళ్ళు అనే బోధ చేస్తున్నాడు ఆయన. ఆయనతో నేను 3 సార్లు డిబేట్‌లు చేశా. అవకాశం ఉంటే ఖచ్చితంగా మరలా చేస్తా. ఎన్ని సార్లైనా సరే అలాంటి వారితో నేను డిబేట్ చేయడం సిద్ధమే. యేసుక్రీస్తు నా గురువు అని నేను అనుకున్నప్పుడు, ఆయన బోధలో దేవుడు ఒక్కడే అనేటువంటి బోధ ఉన్నప్పుడు, దాన్ని మనం ఈరోజు విస్మరించాము. దాన్ని మనం ఈ రోజున సమాధి చేసాము. ఈరోజు మనం దాన్ని పక్కన పెట్టేసాము. అది మనకు సంబంధం లేదు అన్నట్టుగా ఈరోజు మన సొంత బోధలు చేస్తున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, నీవు పంపిన క్రీస్తును, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, యేసుక్రీస్తు బోధ అది. దేవుడు ఒక్కడే అనేది యేసుక్రీస్తు వారి బోధ. కనుకనే అద్వితీయ అనేటువంటి మాట యేసుక్రీస్తు వారు ఉపయోగించారంటే దాని అర్థము దేవుడు ఒక్కడే. యోహాను సువార్త 5వ అధ్యాయం 44లో కూడా అద్వితీయ దేవుని వలన వచ్చి మెప్పును కోరక అని. అంటే ఎంత క్లియర్‌గా మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు. దేవుడు అనేటువంటి సబ్జెక్ట్ విషయంలో యేసుక్రీస్తు వారు ఎలాంటి సెకండరీ థాట్ అనేది లేకుండా, రెండవ మాట అనేది రాకుండా దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే, అది మనము ఈరోజు మన ఇష్టానుసారమైన రీతిగా దేవుడిద్దరు, దేవుడు ముగ్గురు, త్రియేకుడు, త్రిత్వము, వంకాయ, ఉసిన దెబ్బ, నోటుకొచ్చిన బోధలా చేసి యేసుక్రీస్తు నా గురువు అంటున్నాం చివర్లో. అంటే ఒళ్ళంతా కాలిపోయిన తర్వాత అరిటాకులతో కప్పినట్టుగా ఉంటదనమాట. ఒళ్ళంతా కాలిపోయిన తర్వాత అరిటాకులతో కప్పిన ఏం ప్రయోజనము? నువ్వు చేసే తప్పుడు బోధంతా చేసి చివరిలో యేసుక్రీస్తు నా గురువు అంటే ఏం ప్రయోజనం? అంటే నీ నీతి వలన దేవుని నీతిని నిరర్థకం చేస్తున్నావు కదా! నువ్వు చేసే దుర్నీతి, నువ్వు చేసే తప్పుడు బోధ, నువ్వు చేసే దుర్మార్గపు బోధ, నువ్వు చేసేటువంటి అబద్ధపు బోధను దాన్ని తీసుకొచ్చి దేవునికి ముడిపెడుతున్నావు. నువ్వు చేసే తప్పుడు బోధను తీసుకొచ్చి నా గురువు ఈ బోధ చేశాడని చెబుతున్నావంటే ఎంతటి నయవంచనతో విశ్వాసఘాతకమైనటువంటి పని చేస్తున్నావు నా ప్రియ సహోదరుడా. ఆలోచించాయి. దేవుడు ఒక్కడే అనేటువంటి బోధ యేసుక్రీస్తు బోధలో ఉంది. యేసుక్రీస్తు బోధలో దేవుడు ఒక్కడే అని ఉంది. ఇంకా యేసుక్రీస్తు ఎక్కడైనా దేవునితో సమానంగా చేసుకున్నాడా? ఈరోజు చాలామంది యేసుక్రీస్తు కూడా దేవునితో సమానుడు అంటారు, వాక్యాలు అర్థం కాకుండా. యేసుక్రీస్తు ఎక్కడైనా చేసుకున్నాడా? ఎందుకంటే యేసుక్రీస్తు నా గురువు అని నువ్వు అంటున్నావు కదా. యేసుక్రీస్తు నువ్వు గురువుగా అంగీకరిస్తున్నావు కదా. యేసుక్రీస్తును గురువుగా నువ్వు భావించినప్పుడు ఆయన బోధల్లో యేసుక్రీస్తు తనను తండ్రితో సమానంగా చేసుకున్నాడా? కొందరు అంటారు భూమి మీద ఉన్నాడు కాబట్టి సమానంగా చేసుకోలేదు. భూమి మీద ఉండగా ఏంటి, పరలోకంలో ఉండడం ఏంటి? ఆయన ఎక్కడికి వచ్చినా సరే ఆ స్థితి అనేది చిరిగిపోదు కదా. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆ స్థితి అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు నేను భారతదేశంలో ఉన్నా, లేకపోతే అమెరికాలో ఉన్నా, దుబాయ్‌లో ఉన్నా, నా స్థితి నాదే. నేను ఎక్కడికి వెళ్ళినా, ఒక స్థలం నుంచి మరొక స్థలానికి వెళ్ళినప్పటికి కూడా నా స్థితి నాదే. నా స్థితి మారదు కదా. మరి దేవుడు ఒక్కడే అనేటువంటి బోధ చేసినటువంటి యేసుక్రీస్తు వారు, మరి ఆ దేవునితో యేసుక్రీస్తు ఎక్కడైనా సమాన స్థితిని చూపించాడా? ఆయన మాటల్లో ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం ఒకసారి మనం చదివితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాదు. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు.
దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనం అక్కడ. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు. పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడు. పంపబడినవాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడు. అంటే ఇక్కడ కిందన పంపబడినవాడు అంటే అపోస్తులుడు అని. అంటే ఈ అపోస్తులు 12 మంది కూడా యేసుక్రీస్తుతో సమానం కాదు. ఈ 12 మంది అపోస్తులు కూడా యేసుక్రీస్తుతో సమానం కాదు. ఎందుకంటే వీళ్ళు పంపబడ్డారు. సో పంపబడిన వారు పంపిన వానితో సమానము కాదు. యేసుక్రీస్తు కూడా అపోస్తులుడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం మనకు, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును అంటే పంపబడిన వాడును, ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. మనం ఒప్పుకునే దానికి అపోస్తులుడును అంటే పంపబడినవాడు. పంపిన వానికంటే గొప్పవాడు కాదు. యేసుక్రీస్తుతో అపోస్తులు సమానం కాదు. అపోస్తులు యేసుక్రీస్తు కంటే గొప్పవారు కాదు. యేసుక్రీస్తు దేవుని కంటే గొప్పవాడు కాదు. అంటే యేసుక్రీస్తు బోధనలో ఏముంది? దేవునితో సమానత్వం అనేది చూపించుకోనట్లేదు. దేవుడు అనే హోదాతో యేసుక్రీస్తు వారు తనను కూడా సమానంగా చూపించుకోవట్లేదు. ఆయన భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఎలా మాట్లాడారు, లేకపోతే మరో రకంగా మాట్లాడతారు అనేటువంటి కాకమ్మ కథలు చెప్తుంటారు. ఆయన భూమి మీదకి వస్తే ఏంటి, పరలోకంలో ఉంటేమేంటి, మాట మాటే, అవునంటే అవును, కాదంటే కాదు. యేసుక్రీస్తు వారి బోధ అదే కదా. నువ్వు అవునంటే అది నువ్వు, కాదంటే కానీ, వీటికి మించినది సాతాను నుంచి పుట్టినది అని యేసుక్రీస్తు వారు చెప్పారంటే. ఆయన ఎక్కడున్నా సరే ఒకే రకమైన మాట ఉంటుంది తప్ప కానీ డబుల్ స్టాండర్డ్ మాటలు అనేవి యేసుక్రీస్తు మాటల్లో ఉండవు. కనుకనే కదా శాస్త్రులు అంటారు, బోధకుడా నువ్వు యథార్థవంతుడివై ఉండి దేవుని మార్గమును నిర్మోహమాటంగా ప్రకటిస్తున్నావు. అంటే దేవుని మాటల విషయంలో యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా డబుల్ స్టాండ్ తీసుకోవట్లేదు. ఏదైనా సరే ముక్కి సూటిగా మాట్లాడడం అనేది యేసుక్రీస్తు వారు చేశారు. మరి ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? యేసుక్రీస్తు నీ గురువుగా నువ్వు భావించినప్పుడు ఆ గురువు బోధల్లో ఉన్నటువంటి సత్యాన్ని నువ్వేం చేస్తున్నావు? ఈ రోజున నీకు అనుకూలంగా మార్చుకుంటున్నావా? ఆయన బోధలు నీకు అనుకూలంగా మార్చుకుని ఆయనను నీ గురువుగా ఎట్లా చేస్తున్నావు? ఆయన బోధల్లో ఉంటే అప్పుడు నీకు ఆయన గురువు అవుతాడే తప్ప కానీ ఆయన బోధలు నీకు అనుకూలంగా మార్చుకొని ఆయన నీ గురువుగా భావించడం అంటే ఇది నయవంచన కాదా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం కాదా? విశ్వాసఘాతకం కాదా? యేసుక్రీస్తు బోధల్లో దేవుడు ఒక్కడే అనే మాట మనకు క్లియర్గా ఉంది. యేసుక్రీస్తు బోధల్లో యేసు ఎక్కడ కూడా ఆయన తండ్రితో సమానంగా ఎక్కడా చూపించుకోలేదు. తండ్రి నాకంటే గొప్పవాడు అనేటువంటి మాట యేసుక్రీస్తు వారు చెప్పారంటే మరి నువ్వేం చేస్తున్నావు ఈ రోజున? నువ్వేం చేస్తున్నావు? అబ్బాయి యేసుక్రీస్తు కూడా తండ్రితో సమానమే. ఫిలిప్పీ పత్రిక తీసుకొచ్చి మాట్లాడతారు. అక్కడ కాంటెక్స్ట్ వేరు, అక్కడ ఉద్దేశం వేరు. అక్కడ ఏ ఉద్దేశంతో చెప్పాడనేది ఆలోచన చెయ్యం. దేవుని స్వరూపం గలవాడై ఉంటే దేవునితో సమానంగా ఉండటండి. ఇదిగో యేసుక్రీస్తు ఇక్కడ దేవునితో సమానుడని ఉంది. అది తెలీదు అపోస్తులకు. అపోస్తులు ఎవరి బోధన వాళ్ళు మరలా బోధించారు? యేసుక్రీస్తు బోధనే కదా. మరి యేసుక్రీస్తు బోధన మీరి అపోస్తులు ఏమైనా మరో కొత్త బోధ తీసుకొచ్చారా? కాదు కదా. యేసుక్రీస్తు ఏ బోధన అయితే చేశాడో అదే బోధన వాళ్ళు చేశారు. ఇదిగో మీరు వింటున్నది మా బోధ కాదు, మమ్మల్ని పంపిన వాడి బోధ అపోస్తులు అంటారు కదా. మరి ఈరోజు నువ్వు చేస్తున్నది ఏంటి? ప్రియ క్రైస్తవుడు ఆలోచించాయి. యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యులు ఆయన బోధల్లో ఉన్నాడా లేదా ఆలోచన చేసుకోవాలి.
యేసుక్రీస్తుని వెంబడించేటువంటి క్రైస్తవుడు ఆయన బోధలో ఉన్నాడా లేదా అనేది ఆలోచన చేసుకోవాలి. నిజంగా నేను యేసుక్రీస్తు బోధలో ఉన్నానా లేదా? ఎందుకంటే నువ్వు ఆయన గురువుగా భావిస్తున్నావు. గురువుగా అంగీకరించి ఆయనను అనుసరిస్తున్నప్పుడు ఆయన బోధలో ఉన్నావా లేదా అన్నది ఆలోచన చేసుకోవాలి. కానీ పైకి మాత్రము యేసుక్రీస్తును గురువుగా భావిస్తున్నారా గానీ, ఆయన బోధలో మాత్రము ఎవరు లేరు. అంతా తమ సొంత ఆలోచనలను బోధిస్తూ యేసుక్రీస్తు శిష్యులుగా ఈ లోకంలో చెలామణి అవుతున్నారంతే. యేసుక్రీస్తు శిష్యులుగా చెలామణి అవుతున్నారే తప్ప గాని, యేసుక్రీస్తు నా గురువు అని అనుకోనట్లే. అపోస్తల కార్యంలో ప్రకటన గ్రంథం చదివితే ఒక మాట ఉంటదక్కడ. ప్రకటన గ్రంథంలోని 3వ అధ్యాయంలో అక్కడ క్షమించండి 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే ఏంటండి? అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధకులను నీవు కనుగొంటివనియు. ఈరోజు అదే జరుగుతుంది. నేను క్రీస్తువాడను, క్రీస్తువాడు కాకపోయినప్పటికీ కూడా నేను క్రీస్తువాడను అని చెప్పుకొని క్రీస్తు బోధను అవమానపరుస్తున్నారు. వీళ్ళు అపోస్తులు కాకపోయినప్పుడు కూడా అపోస్తులని చెప్పుకున్న వారిని కనుగొంటువని ఇక్కడ ఎఫెసీ సంఘం గురించి మాట్లాడుతున్నాడు. నేడు కూడా చాలా మంది క్రీస్తువాడను అనుకుంటున్నారు తప్ప కానీ క్రీస్తువాడు కాదు. ఎందుకని? వాడు క్రీస్తు బోధల్లో లేడు. క్రీస్తును గురువుగా అంగీకరించినట్టుగా నటిస్తున్నాడే తప్ప కానీ నిజంగా క్రీస్తును గురువుగా అంగీకరించలేదు. నిజంగా క్రీస్తును గురువుగా అంగీకరిస్తే మరి క్రీస్తు బోధలో దేవుడు ఎవరు అనేది ఉంది. క్రీస్తు బోధలో క్రీస్తు ఎవరు అనేది ఉంది. క్రీస్తు బోధల్లో దేవుడు ఒక్కడా, ముగ్గురా, లేక త్రిత్వమా, త్రియేకమా చాలా క్లియర్గా ఉంది. కానీ మరి నువ్వు అది పట్టించుకోలేదు. అది నువ్వు ఆలోచన చేయకుండా నీ సొంత బోధ చేస్తూ క్రీస్తును నీ గురువుగా భావించడము అంటే నువ్వు ఏం చేస్తున్నావు? నయవంచన చేస్తున్నావు, నమ్మక ద్రోహం చేస్తున్నావు. నీ బోధతో యేసుక్రీస్తును అవమానపరుస్తున్నట్టుగానే ఉంది తప్ప కానీ నువ్వు క్రీస్తు బోధలో ఉన్నట్టుగా లేదు. మరి అట్టి వారి బోధలు వెంబడిస్తున్న నువ్వు ప్రియ క్రైస్తవ, ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, అట్టివారి బోధలను వెంబడిస్తే మత్తయి సువార్త 15:14 యేసుక్రీస్తు ఒక మాట అంటారు కదా, వారు గ్రుడ్డివారయుండియు గురుడి వారికి త్రోవ చూపుదురు, ఇద్దరు వెళ్ళి గుంటలో పడుదురు కదా. ఇట్టి బోధలు విన్న ఏ క్రైస్తవుడైనా సరే చివరకు వారు దేవునికి దూరం అవ్వడమే అవుతుంది తప్ప కానీ దేవునికి చేరువయ్యే పరిస్థితి అనేది ఉండదు అనే విషయం ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళు క్రీస్తు బోధ యందు నిలిచి ఉండలేదు. క్రీస్తు బోధలో సత్యం ఏమిటి అనేది వీరు గ్రహించకుండా వారు సొంత బోధలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. నా గురువు అని నేను అనుకున్న రోజున ఖచ్చితంగా నా గురువు బోధలో నేను నిలిచి ఉండాలి. నా గురువు బోధలో నేను నిలిచి ఉండాలి. అలా కాకుండా నా సొంత బోధ చేస్తూ యేసుక్రీస్తు నా గురువు అనడం ఏంటి? అది అవమానకరం కాదా? నీ సొంత బోధ చేస్తున్నావు, కానీ యేసుక్రీస్తుని ముందు పెడుతున్నావు. అంటే నువ్వు చేసిన తప్పుకు యేసుక్రీస్తుని అడ్డం పెట్టావు. యేసుక్రీస్తుని అడ్డం పెట్టినప్పుడు ఏం చేస్తారు? ఇంకా ముందున్న యేసుక్రీస్తునే చూస్తారు తప్ప కానీ వెనుకున్న నీ యొక్క కుయుక్తితో కూడుకున్న బోధన చూడరు కదా. ఆ ముందు యేసుక్రీస్తుని పెట్టడం వల్ల చాలామంది యేసుక్రీస్తునే చూస్తున్నారు. ఆ బోధ ఏమిటి అనేది చూడకుండా చాలామంది ఈ రోజున ఆ సత్యానికి దూరం అయిపోతున్నారు. ఈరోజు చాలామంది నేను అందుకే చాలామందితో ఎందుకు డిబేట్లు చేస్తున్నాను అంటే కొంతలో కొంతైనా సరే మార్పు రావాలి. ఎంతోమందితో నేను డిబేట్లు చేశాను. సుమారు నా యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయి సుమారు 30 నుంచి 40 మంది సహోదరులతో నేను చేసిన డిబేట్లు. ఎందుకు చేస్తున్నాను అంటే సత్యం అంటే ఏంటో క్రైస్తవ సమాజానికి తెలియాలి. ఈ తప్పుడు బోధలను అణిచివేయాలి, ఈ యొక్క దుర్మార్గపు బోధలను అణిచివేయాలి అనే ఉద్దేశంతో నేను వాళ్ళందరితో కూడా చేసుకుంటూ వచ్చాను. ఈరోజు యేసుక్రీస్తు నా గురువు కాబట్టి ఆయన బోధలో ఉన్న ప్రకారమే దేవుడు ఒక్కడే అని నేను బోధిస్తున్నాను.
నా గురువు కాబట్టి నా గురువు చేసిన బోధలో ఉన్నటువంటి సత్యం ఏమిటి అనే దాన్నే నేను ఈరోజు ప్రకటించడానికి ప్రయాసపడుతున్నాను తప్ప కానీ నా సొంత బోధన తీసుకొచ్చి నేను యేసుక్రీస్తు నా గురువు అని చెప్పట్లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అలాంటి తప్పుడు బోధలు చేసేవారిని యేసుక్రీస్తు నా గురువు అని చెప్పి అలాంటి తప్పుడు బోధలు చేసేవారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మనకు యోహాన్ గారి ద్వారా చాలా క్లియర్గా చెప్పించడం అనేది జరిగింది. యోహాన్ సువార్త 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం మనం చదివితే, ప్రియులారా 1వ వచనం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి వెళ్ళి ఉన్నారు. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కాదో జాగ్రత్తగా పరీక్షించి తెలుసుకోండి. ప్రతి ఒక్కడు బైబిల్ సంకలో పెట్టుకొని వచ్చి నేను క్రీస్తుని ప్రకటిస్తున్నాను, ఈ క్రీస్తు నా గురువు అని ఎవరైనా సరే మీ ముందుకు వచ్చి ప్రకటించేటప్పుడు నిజంగా ఇతడు క్రీస్తును గురువుగా భావించే బోధిస్తున్నాడా లేకపోతే సొంత బోధ చేస్తున్నాడా అనేది జాగ్రత్తగా చూచుకోండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు యోహాన్ గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా యోహాను 2వ పత్రిక 9వ వచనం చదివితే, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. అంటే ఈరోజు క్రీస్తు బోధ యందు నిలిచి ఉన్నావు అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తును నీ గురువుగా అంగీకరించావు, క్రీస్తును నీకు ప్రభువుగా అంగీకరించావు, క్రీస్తును దేవుని కుమారుడిగా అంగీకరించావు. నువ్వు క్రీస్తు బోధ యందు నిలిచి ఉంటే, మరి నువ్వు క్రీస్తు బోధ యందు నిలిచి ఉంటే నీ బోధ ఎట్లాగుంటుంది? దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి, ఇది నీ బోధ. నువ్వు నిజంగా క్రీస్తు బోధలో నిలిచి ఉంటే, నువ్వు నిజంగా క్రీస్తు నీ గురువుగా అంగీకరించి ఉంటే, నీ క్రీస్తును నిజంగా నీ గురువుగా భావించి ఉంటే, ఆయన బోధలో దేవుడు ఒక్కడే అనేది నువ్వు ప్రకటిస్తావు తప్ప కానీ నీ నోటుకొచ్చిన బోధ చెయ్యవు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధ యందు నిలిచి ఉండువాడు. అంటే నా గురువుగా నేను అంగీకరించినప్పుడు ఖచ్చితంగా నేను ఆ బోధలో నిలిచి ఉంటాను. ఆ బోధలో నిలిచి ఉన్నవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. కాబట్టి ఎవడైనా అట్టి బోధ తీసుకొస్తే వాడికి శుభమని కూడా చెప్పొద్దని క్లియర్గా మూక్కుసూటిగా చెప్పడం జరిగింది. అసలు ఎవరికి కూడా క్రీస్తు బోధ నిలిచి ఉండకుండా సొంత బోధ ఎవడని తీసుకొచ్చి చేస్తే వాడికి శుభమని కూడా చెప్పొద్దని వాక్యం చెబుతుందంటే, ప్రియమైనటువంటి వారిలారా ఆలోచన చేయండి. తప్పుడు బోధలతో ముందుకొచ్చి నేను క్రీస్తు వాడను, నేను క్రైస్తవుడను, నేను క్రీస్తును నా గురువుగా భావిస్తున్నాను అని చెప్పి తప్పుడు బోధలు చేసే వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే యేసుక్రీస్తు నా గురువు అని భావించి ఏ క్రైస్తవుడైనా సరే ఆయన బోధల్లో ఉన్న ప్రకారము దేవుడు ఒక్కడేను బోధిస్తాడు. ఆయన బోధలో ఉన్న ప్రకారము తండ్రి ఒక్కడేను బోధిస్తాడు. ఆయన బోధలో ఉన్నవాడు ప్రతివాడు తండ్రి అయిన దేవుడు ఒక్కడేను బోధిస్తాడు తప్ప కానీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, లేకపోతే ముగ్గురు దేవుళ్ళు, ఒక దేవుడేమో తగ్గించుకొని వచ్చాడు, ఒక దేవుడేమో అలాగే ఉన్నాడు, ఇలాంటి బోధలు చేయరు. ఇలాంటి బోధలు చేస్తున్నారు అంటే వాళ్ళు క్రీస్తు శిష్యులు కాదు, క్రీస్తును గురువుగా అంగీకరించలేదు, కేవలము బోర్డు పెట్టుకున్నారు. కేవలము బోర్డు, ఒక ముసుగు వేసుకున్నారు, వేషధారణ. అదే కదా, అపోస్తులు కాకపోయినప్పటికీ కూడా అపోస్తుల వేషధారణ ఎట్లాగైతే వాళ్ళు వేసుకున్నారో ఈరోజు కూడా చాలా మంది ఏం చేస్తున్నారు? ఒక వేషధారణ, క్రీస్తు శిష్యులము అని. కానీ వారు బోధించేది క్రీస్తు బోధలో ఉన్నటువంటి బోధ కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ సత్యాన్ని మీరు గ్రహించండి. క్రీస్తును మన గురువుగా మనం అంగీకరించాము అంటే ఆయన బోధల్లో దేవుడు ఒక్కడే. యేసుక్రీస్తు బోధల్లో దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి అనేది ఆయన బోధలో ఉంది. ఆ బోధ ప్రకారమే మనం ముందుకు కొనసాగాలి. ఎప్పుడైతే మనం అలా ముందుకు కొనసాగుతామో అప్పుడు మనము నిజంగా యేసుక్రీస్తు మన గురువుగా అంగీకరించిన వారం అవుతాము. లేదు అంటే మనము యేసుక్రీస్తు మన గురువు అంగీకరించినట్టుగా నటిస్తున్నట్టుగానే ఉంటుంది తప్ప కానీ జీవించినట్టుగా ఉండదు. కాబట్టి ఈ మాటల్లో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నా వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది, దానికి కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా నేను మీకు సమాధానం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా మరొకసారి మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను.